చూడడానికి రసంలాగా ఉంది. ఇంకా దీంట్లో చికెన్ పీసెస్ కూడా ఉన్నాయి. ఈ డిష్ ఏమై ఉంటదంటారు? ఇదే కోడి చారు. యూజువల్‌గా ఈ కోడి చారుని నాటుకోడితో చేస్తారు. కానీ మనం ఒక ఆర్డర్ మీద ఇది నార్మల్ కోడితోనే చేశాము. ఈ చారు తయారీలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నార్మల్‌గానే వేస్తాము. ఇక దాంతో పాటు వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు చేసి కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకుంటాము. దీనివల్ల మంచిగా వెల్లుల్లిపాయ ఫ్లేవర్ పెరుగుతుంది. ఈ కోడిచారు చేయటానికి ట్రెడిషనల్ పద్ధతిలో చింతపండు పులుసును మాత్రమే యూజ్ చేసాం. రానున్న వీడియోలో పచ్చి మామిడికాయ యూజ్ చేసి చేసిన కోడి రసంని కూడా చూపిస్తాను. ఈ చారులో ఉన్న మిరియాలు ఇంకా వెల్లుల్లి ఘాటుకి జలుబు చేసిన వారికి నోటికి ఏమీ రుచించినప్పుడు ఈ చారు తింటే మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. వేడివేడిగా సూప్‌లాగా తాగినా బానే ఉంటుంది. కాస్త వైట్ రైస్‌తో పేరప్ చేసుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మంచిగా కొత్తిమీర ఎక్కువగా వేసి చేసుకున్న ఈ కోడిచారు మనకి డైలీ కావాల్సిన ప్రోటీన్ రిక్వైర్మెంట్‌కి యూజ్ అయితే రైస్ నుంచి కార్బ్స్ వచ్చేస్తాయి. ఇంకొక బౌల్ ఫుల్ ఆఫ్ సాలడ్ పెట్టుకున్నామంటే ఫైబర్ రిక్వైర్మెంట్ కూడా కంప్లీట్ అవుతుంది. హైదరాబాద్ సాగర్ రోడ్ బిఎన్ రెడ్డి నగర్లో ఉన్న మన శ్రీశైలం స్వగృహ ఫుడ్స్ క్లౌడ్ కిచెన్ నుంచి ఈ కోడిచారుని ఆర్డర్ చేసుకోవడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి వాట్సాప్ చేయగలరు. ఆన్లైన్ ఆర్డర్ కోసం స్విగ్గీ, జొమాటోలో శ్రీశైలం స్వగృహ ఫుడ్స్ అని సెర్చ్ చేయండి. ఆఫ్లైన్ ఆర్డర్స్ అన్నీ కూడా ఓలా ర్యాపిడో త్రూ షిప్ చేయబడతాయి. జై హింద్.